టీవీ11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణపై బిల్లు పెడితే వ్యతిరేకిస్తామన్న రాఘవులు. జగన్ అక్రమ నిర్బంధానికి నిరసనగా షర్మిల పాదయాత్ర చేశారన్న మేకపాటి. కంచన్బాగ్ లో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డ దుండగులు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్యకు గురైన రౌడీ షీటర్. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు తాము వ్యతిరేకమన్న ములాయం సింగ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే అడ్డుకుని తీర్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు స్పష్టం చేశారు. ఆదివారం గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే అడ్డుకొని తీర్తామన్నారు. రాష్ట్రాన్ని అయోమయ స్థితిలోకి నెట్టి పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా వైసీపీ, టీడీపీలు రాష్ట్ర విభజనపై స్పష్టమైన అభిప్రాయాన్ని వెళ్లిబుచ్చాలన్నారు. ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నాయకులు అధిష్టానం ఇష్టానుసారంగా ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్రం సర్వనాశనం అవుతుంటే కాంగ్రెస్ చోద్యం చూస్తోందని, ప్రస్తుత అనిశ్చితికి మూల కారణం కాంగ్రెసేనని రాఘవులు విమర్శించారు. తమ వైఖరి సమైక్యమేనని రాఘవులు తేల్చి చెప్పారు. అక్రమాస్తుల కేసులో చెంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తల్లి విజయమ్మ, పార్టీ ముఖ్య నేతలు మైసూరారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, రామకృష్ణారెడ్డిలు జైల్లో కలిశారు. సుమారు వీరంతా 2-2.5 గంటల పాటు రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘ మంతనాలు జరిపినట్లు సమాచారం. తెలంగాణ విషయంలో అవలంబించాల్సిన పార్టీ వైఖరిపై వారికి జగన్ పలు సూచనలు ఇచ్చినట్లు తెలిసింది. జగన్ ను కలిసిన అనంతరం బయటికి వచ్చిన వీరు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. దేశంలో పేదరికం తగ్గిందంటూ తప్పుడు నివేదిక ఇస్తూ మభ్యపెడుతున్నారంటూ వెంకయ్యనాయుడు అన్నారు. 10 జిల్లాలతో తెలంగాణ ప్రకటిస్తే తాము మద్దతిస్తామంటూ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. రోజుకు 31 రూపాయల ఆదాయం వస్తే వారు పేదలు కాదంటూ దరిద్ర రేఖ పై స్థాయిగా ఉన్నట్లు చెప్తున్న ప్రణాళికా సంఘం లెక్కలను సవాల్ చేశారు. తెలంగాణ అంశానికి తాము వ్యతిరేకం కాదని, తాము ఎన్నడూ ప్రకటించలేదని స్పష్టం చేశారు. తెలంగాణ అంశంపై కేంద్రం ప్రకటించిన తరువాతే దానిపై స్పందిస్తామని బీజేపీ ప్రకటించారు. వెంకయ్యనాయుడుతో పాటు సిహెచ్ విద్యాసాగర్ మీడియా ముందు మాట్లాడుతూ రాయల్ తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
అంబటి బ్రహ్మణయ్య మీద ఉన్న గౌరవంతోనే అవనిగడ్డ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని పోటీకి దించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగవీటి రాధా, సామినేని ఉదయభాను తెలిపారు. చంద్రబాబు నాయుడు లేఖ రాసినందుకే పోటీ పెట్టడం లేదన్న వాదనలో వాస్తవం లేదని వారు స్పష్టం చేశారు. రాజకీయాలపై విలువలేని స్వార్థపూరిత నాయకుడు చంద్రబాబు అని వారు విమర్శించారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సమాజ్వాదీ పార్టీ వ్యతిరేకమని ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. బీహార్ను విడదీసి జార్ఖండ్ను, ఉత్తరప్రదేశ్ను విడగొట్టి ఉత్తరాఖండ్ను, మధ్యప్రదేశ్ను విభజించి ఛత్తీస్గఢ్ను ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉందని ఆయన ప్రశ్నించారు. రేపు తెలంగాణ ఏర్పాటు చేస్తే అలా కాదని నమ్మకం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రాలను విభజిస్తే దేశం బలహీనమవుతుందని అన్నారు. రాష్ట్ర విభజన ఎస్పీ సిద్ధాంతానికి వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకునే సమయంలో ములాయం సింగ్ ఇలా వ్యాఖ్యానించడం వెనుక సీమాంధ్ర నాయకుల హస్తం ఉందని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. విరామానంతరం తిరిగి స్వాగతం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్ర సోమవారానికి 3000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించిందని పార్టీ ఎంపీ మేకపాటి రాజ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు భరోసాగా తన అన్న జగన్ ను అన్యాయంగా జైల్లో ఇన్ని రోజులు నిర్బంధించినందుకు నిరసనగా షర్మిల పాదయాత్ర చేసిందని తెలిపారు. ఈ యాత్ర ముగింపు సందర్భంగా 4వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో 108 సిబ్బంది కుటుంబ సభ్యులతో సహా రోడ్డెక్కారు. తక్షణం తమ సమస్యల్ని పరిష్కరించని పక్షంలో పిల్లాపాపలతో కలిసి ఆందోళన కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. పలకా బల్పం చేతపట్టి అక్షరాలు దిద్దాల్సిన చిన్నారులు ప్లకార్డులు చేత పట్టుకుని రోడ్డెక్కారు. తమ తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరుతూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. చాలీచాలని వేతనంతో కుటుంబాన్ని పోషించడం భారంగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తమ సమస్యలను పట్టనట్లు వ్యవహరిస్తుందని బాధితులు వాపోయారు. సమస్య పరిష్కారం పట్ల చొరవ తీసుకోవాలని 108 సిబ్బంది కుటుంబ సభ్యులతో సహా ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నారు.
ఇంటి తాళాలను పగలగొట్టి 11 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చంపాపేట్ డివిజన్ యాదగిరి నగర్ రోడ్ నెంబర్ 12లో నివాసం ఉంటున్న కామినేని సత్యనారాయణ సాయంత్రం కుటుంబ సభ్యులతో బయటికి వెళ్లి రాత్రి 11 గంటలకు తిరిగి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూసి 26 తులాల బంగారు ఆభరణాలు అపహరించారని తెలుసుకుని కంచన్బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మారుతినగర్లో గత 7 years నుంచి ఉంటున్నాము. ఇంతవరకు ఇప్పుడు అలాంటి దొంగతనాలు ఏం జరగలేదు. ఒకసారి ఎవరు అటెంప్ట్ చేయబోతేనే ఇంకా గ్రిల్స్ వేసుకున్నాము. కానీ నేను నైట్ మేము మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఇంటికి వచ్చేటప్పుడు ఒకసారికి 11:20 అయింది. వల్ల తలుపులు బద్దలు కొట్టేస్తున్నాము. లోపలికి రాగానే బెడ్రూమ్లో లైట్ ఆన్ చేసి అక్కడ గోల్డ్ అన్ని పక్కకు పడేసి సిల్వర్లో పక్కకు పడేసి ఓన్లీ గోల్డ్ మాత్రం దోచుకుంటారు. సుమారు 1/4 కిలో గోల్డ్ పోయిందంట. 25 తులాలు పోయింది. అసలు ఏం లేవాలి, ఓన్లీ గోల్డ్ మాత్రం తీసుకెళ్తారు. క్యాష్ ఉంది. కిరాతకుడిగా మారిన కన్న తండ్రి. తప్పు చేసిన పిల్లల్ని దండించే తల్లిదండ్రుల్ని చూశాం. కానీ ఆ తండ్రి కన్న కూతుర్ని కొట్టి చంపాడు. మానవత్వం మరిచి రాక్షసుడిలా మారిపోయాడు. ఈ దారుణమైన ఉదాంతం బెంగుళూరులో చోటు చేసుకుంది. కేవలం చదువులో వెనుకబడిందనే ఉద్దేశంతోనే కూతురు నేహాని కొట్టి చంపాడు. చదువులో వెనుకబడిందని రోజూ హింసించేవాడు. కానీ ఆ రోజు రాత్రి రూమ్లోకి తీసుకెళ్లి చనిపోయేంత వరకు కొట్టాడు. అతని పేరు సత్యనారాయణ. 2005లో పెళ్లి అయింది. అప్పటి నుండి భార్య ఆశాను కట్నం తెమ్మని వేధించేవాడు. ఆ బాధను తట్టుకోలేక తన కూతురు 2 నెలలు ఉండగానే భార్య ఆత్మహత్య చేసుకుంది. సత్యనారాయణ భార్య ఆత్మహత్య చేసుకోవటంతో ఆమె తల్లిదండ్రులు కేసు పెట్టారు. ఈ కేసులో 5 నెలల పాటు జైలుకు కూడా వెళ్లాడు సత్యనారాయణ. అయినా ఆ దుర్మార్గుడిలో ఎలాంటి మార్పు రాలేదు. జైలు నుండి బయటకు వచ్చిన తరువాత ఆశా స్నేహితురాలు తేజును వివాహం చేసుకున్నాడు. ఆమెకు 2 ఏళ్ల బాబు ఉన్నాడు. అయితే 8 సంవత్సరాల నుండి చిన్నారి నేహ తన అమ్మమ్మ తాతయ్యలతో ఉంటోంది. ఈ 8 సంవత్సరాలలో ఒక్కసారి కూడా తండ్రి నేహాను చూడటానికి రాలేదు. అక్కడే కాన్వెంటులో చదువుకుంటోంది. కొన్ని నెలల క్రితం సత్యనారాయణ హఠాత్తుగా అత్తమామల వద్దకు వచ్చాడు. కూతుర్ని తనతో తీసుకువెళ్తానన్నాడు. కానీ వారు ఒప్పుకోలేదు. పాపకు ఇష్టం లేకపోయినా బలవంతంగా తనతో తీసుకువెళ్లాడు. అక్కడ ఓ స్కూల్లో జాయిన్ చేశాడు. తండ్రి అంటే ఆమెకు ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్తానని మారం చేసేది. ఏమాత్రం వినిపించుకునేవాడు కాదు. చదువులో వెనుకబడిందని రోజూ హింసించేవాడు. చివరకు ఆ పసి ప్రాణాన్ని బలిగొన్నాడా దుర్మార్గుడు. ఆ తరువాత పోలీసులకు ఫోన్ చేసి సత్యనారాయణ పెన్సిల్ కొనుక్కోవడానికి తన కూతురు బయటకు వెళ్ళిందని, తనని కిడ్నాప్ చేసి హత్య చేశారని చెప్పాడు. రంగంలోకి దిగిన పోలీసులు సత్యనారాయణను విచారిస్తే విషయం బయటపడింది. కన్న కూతురని కూడా చూడకుండా హత్య చేసిన ఆ కిరాతకుడిని ఉరితీయాలని స్థానికులు అంటున్నారు.
అస్సాంలోని గువాహటి రైల్వే స్టేషన్ సమీపంలో నిషేధిత ఆల్ఫా మిలిటెంట్లు ఆదివారం రాత్రి గ్రెనేడ్ పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 2 పోలీసులతో సహా 15 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని జీఎంసీ ఆసుపత్రికి తరలించారు. నుండి రగులుతున్న తెలంగాణ ఉద్యమానికి అంతిమ నిర్ణయం తీసుకోవడానికి కేంద్రం పావులు కదుపుతుండటంతో తమ రాష్ట్ర సాధనకు చేస్తున్న పోరాటాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని గూర్ఖా జనముక్తి మోర్చా అధినేత బిమల్ గురుంగ్ అన్నారు. సోమవారం నుండి 72 గంటల హర్తాల్ కు పిలుపునిస్తూ తాత్కాలిక పరిష్కారంగా ఏర్పాటైన గూర్ఖా ప్రాదేశిక పాలనా మండలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే దీనితో పాటు పశ్చిమ బెంగాల్లోని కొండ ప్రాంతాల్లో గూర్ఖాలాండ్ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిందేనని జీజేఎం డిమాండ్ చేస్తోంది. దీనితో దేశంలో ఉన్న ఇతర చిన్న రాష్ట్రాల డిమాండ్లు ఉద్యమంగా మారే అవకాశాలున్నాయి. అయినను కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అస్సాంలో కూడా బోడోలాండ్ ఉద్యమం కొనసాగుతూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ విభజనతో పాటు గూర్ఖాలాండ్ రాష్ట్ర ఆవిర్భావం తథ్యమని చెబుతూ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు పోరాటం ఆపేది లేదంటూ బిమల్ గురుంగ్ స్పష్టం చేశారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. Mohan's Motors since 1987 to buy, sell, exchange, park and sell. Visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. Surah Baqarah number 2 ayat number 25. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा. విరామానంతరం తిరిగి స్వాగతం. రౌడీ షీటర్ జిల్లా శంకర్ గతంలో ఎన్నో హత్యలు చేసి జైలు శిక్ష అనుభవించిన ఇతను హైదరాబాద్ గౌలీపురానికి చెందినవాడు. గతంలో పలు కేసుల్లో రౌడీ షీటర్గా ఉన్న ఇతనికి 2 భార్యలు. మొదటి భార్య నాగలక్ష్మి, రెండో భార్య మంగమ్మ. 2 భార్యలకు పిల్లలుండగా నాగలక్ష్మితో గత కొంతకాలంగా శంకర్ దూరంగా ఉంటున్నాడు. నాగలక్ష్మి కొడుకు చంద్రకాంత్ తండ్రితో తరచూ గొడవపడేవాడు. నాగలక్ష్మి సంతోష్ నగర్ లో పిల్లలతో కలిసి ఉంటోంది. మీర్పేటలో రెండో భార్య మంగమ్మతో శంకర్ ఉంటున్నాడు. ఇది జీర్ణించుకోలేని అతని కొడుకు చంద్రకాంత్ రాత్రి 12 గంటల ప్రాంతంలో వచ్చి గొడవ పెట్టుకొని తన ఫ్రెండ్స్ తో కలిసి దారుణంగా తండ్రిని హత్య చేశాడు. గొడవ పెట్టుకొని కాడమని కొట్టాడు చెంపలు. కొట్టిన తర్వాత ఇంకా అది మాట్లాడుకొని చేసుకొని వచ్చేసాడు. మళ్ళీ వచ్చిన తర్వాత వేరే ఆమె మధ్యలో వచ్చి నువ్వు ఏంది తమ్మి అట్లా చేస్తున్నావు అని ఆమె అన్నాడు. ఆమె ఒక చెంప దెబ్బ పెట్టిండు. ఇంకా వాళ్ళ కొడుకు ఒక 10-20 మందిని పిలిపించాడు. పిలిపించి ఈయనకు కారం పొడి పోసాడు. కారం పొడి పోసి ఒక 10 మంది దాకా తలకాయ పట్టేసుకొని వాళ్ళు పట్టుకుంటే వచ్చింది. మా పాప ఏడుస్తుంది, మమ్మీ డాడీ చచ్చిపోయాను అంటే నేను పోయి పట్టుకొని వాళ్ళందరిని వదిలిపించి గల్లు వదలండి అని గల్లు వదిలిపించి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ పోయి గొడవ పెట్టుకున్నంట చంద్రకాంత్ అనేవాడు ఉంటాడు. అసలు స్టార్ట్ బాంతోని కొట్లాట.
వాడు ఏం చేసిండు, మొత్తం ఒక 50 మంది పిల్లలను తీసుకొచ్చి ఇంకా కట్టెలు రాడ్లు అవి పట్టుకొని వచ్చిండు. అక్కడ తీసుకొని పట్టుకొని కొట్టారు. जब भी तबीयत मलूल होती है तो साधु काम बनाए रसूल होती है। वो जिसको मोहम्मद का रास्ता शामिल हुजूर हक यकीनन कबूल होती है। కూకట్పల్లి నియోజకవర్గం మోతీనగర్ డివిజన్ అల్లాపూర్లోని మెహబూబ్ ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ రహీం ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వైఎస్ఆర్సీపీ మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హిందూ ముస్లిం అని తేడా లేకుండా ఈ విందులో వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదర సోదరీమణులు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఉపవాసాలు చేస్తారు. తెల్లవారుజామున 4 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మంచినీళ్లు కూడా తీసుకోకుండా అందరూ ఇఫ్తార్ విందులో పాల్గొని సాంప్రదాయబద్ధంగా ఒకరికొకరు ఖర్జూర తినిపించుకుంటారు. ముఖ్యంగా ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా విచ్చేసిన అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం తనకి ఎంతో ఆనందంగా ఉందన్నారు. అందరూ సోదర భావంతో మెలగాలని, తల్లిదండ్రులను గౌరవించాలని, ఇస్లాం కూడా శాంతిని సహనాన్ని బోధిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు వడ్డేపల్లి నరసింహరావు, సయ్యద్ వాహిద్ మరియు కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు పాల్గొన్నారు. आज माशाल्लाह से मोतीनगर अल्लाहपुर चौरस्ते में दावत इफ्तार का एहतमाम किया गया, जिसकी सदारत जनाब वड्डेपल्ली नरसिंहराव साहब, जनाब वाहिद साहब, जनाब रहीम साहब और माशाल्लाह तमाम यहाँ पर जितने मुसलमान, सिख, हिंदू सब भाइयों को दिल से मुबारकबाद रमज़ान की देते हुए अल्लाह रब्बुल आलमीन से ये इससे दुआ करते हैं कि अल्लाह जगनमोहन रेड्डी साहब को जल्द से जल्द रिहा कराए। और हम मुसलमानों का भाई अगर कोई था तो वो थे मरहूम राजशेखर रेड्डी साहब। 127 साल पुरानी तेलुगुदेशम या कांग्रेस हुकूमत, 18 साल चंद्रबाबू नायडू की हुकूमत करे, लेकिन दौरे हुकूमत चंद्रबाबू नायडू के उनकी मुफाहमत, उनके ताल्लुकात बीजेपी से थे, लिहाजा मुसलमान उनको छोड़ दिया और उनके दौरे इख्तिदार में आजम और अजीम ऐसे नौजवान बच्चों का इनकाउंटर हुआ जो मुसलमान कभी नहीं भुला पाता। इसीलिए हमारी जमात एक सेकुलर जमात है, वाईएसआर कांग्रेस पार्टी। इंशाअल्लाह जगनमोहन रेड्डी साहब को 100 किरण कुमार रेड्डी, 100 चंद्रबाबू नायडू रुकाने की कुव्वत नहीं रख सकते। 2014 में जगनमोहन रेड्डी साहब सीएम रहेंगे और वड्डेपल्ली नरसिंहराव साहब एमएलए रहेंगे, मिनिस्टर रहेंगे। इंशाअल्लाह आने वाले साल में जरूर यहीं पर जगन साहब को लेके आके इफ्तार पार्टी होगी इंशाअल्लाह। मरहूम राजशेखर रेड्डी साहब 4% रिजर्वेशन दिए। आज कांग्रेस पार्टी बोलती कि वो रिजर्वेशन हम दिए, अगर कांग्रेस पार्टी दी तो
कर्नाटका में क्यों नहीं दी, केरला में कहीं को नहीं दी, तमिलनाडु में क्यों नहीं दी, पूरे हिंदुस्तान में 4% रिजर्वेशन मुसलमान को कहीं नहीं दिया गया। लिहाजा ना ये गुलाम नबी आजाद दिए, ना अहमद पटेल दिए, ना किरण कुमार रेड्डी दिए, ना चंद्रबाबू नायडू दिए। ये 4% रिजर्वेशन मरूम राजशेखर रेड्डी साहब दिए। और मुसलमान के कई स्कीमात है जिसको मैं खुद 4-5 स्टेट फिर के पॉलिसी तैयार कराया। वो पॉलिसी में हमारे मुसलमानों में जो रिटायर्ड हाईकोर्ट के जजेस थे उनसे मशवरा लेकर ऐसी पॉलिसी बनाए कि कहीं पे भी जो है ना मुसलमान को किसी भी किस्म की कोई तकलीफ ना हो। वाईएसआर कांग्रेस पार्टी की तरफ से मैं अखिलती का स्टेट का सदर होने की हैसियत से मेरी और मेरी सारी टीम, मेरी पार्टी की तरफ से TV 11 को और उनके सारे यूनिट को दिल की गहराइयों से मुबारकबाद देते हैं। और स्पेशली हबीब साहब को, आपको, जमील साहब को, जितने भी यूनिट है उन तमाम को अल्लाह आप लोग को जो है ना खैर बरकत अता फरमाए और आपके टीवी को सच्चाई बताने की तौफीक अता फरमाए और तरक्की अता फरमाए। కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో మోతీ డివిజన్లో రంజాన్ మాసం సందర్భంగా మరి హిందూ ముస్లిం సోదరులు అందరూ కూడా కలిసి ఇంత పెద్ద రహమాన్ గారు, వాయిద్ గారు, రహీం గారు పెద్ద ఇక్కడ ఇఫ్తారీని ఏర్పాటు చేశారు. ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అందరం కూడా ఏ తేడా లేకుండా అందరం కూడా కలిసి మంచి అన్నదం లెక్క ఎటువంటి పండుగలు చేసుకుంటా ఉన్నాం హైదరాబాద్లో. అదేవిధంగా మరి రంజాన్ పండుగకు ఎంతో పవిత్రంగా మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పూజలు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇఫ్తారు ఈ సాయంత్రం ఇఫ్తారు, ఉదయం మామూలు సేవలు చేసుకొని ప్రతి ఒక్కరు భగవంతుని పూజలు చేస్తూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి. అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా ముస్లిం సోదరుల నుంచి మన 4% స్కాలర్షిప్ అన్ని కూడా తీసుకొచ్చాడు. ఆయన పోయినాక అవన్నీ ఇదైనాయి కాబట్టి ఇబ్బంది. ఇప్పుడు మా పార్టీ అధ్యక్షుడు యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అదే అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇలా ముస్లిం మహిళలు కూడా అందరూ కూడా ఆయన తొందర బయటికి వెళ్ళాలని చెప్పి పూజలు చేస్తూ ఉన్నారు ఈ ఇఫ్తార్ సందర్భంగా. రాబోయే రోజులలో ఆయన వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక మనందరూ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి ముఖ్యంగా ఈ బోతినా డివిజన్ మన అన్నలందరూ కూడా ఆయన యొక్క ధన్యవాదాలు చెప్తారు. TV 11కు మరి ఈ రోజు పబ్లిక్లో తీసుకొచ్చి మరి న్యాయమైన ప్రజలకు కూడా మంచి చెడు చూస్తారని చెప్పి న్యాయపరంగా ఏదన్నా చూపెడతారని చెప్పి ఎదుర్కొంటారని చెప్పేసి శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV 11. ప్రపంచంలో ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV 11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.